హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నాళ్ళదో ఈ బంధము పార్ట్ 6. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. శుభ ఎందుకలా కంగారు పడుతుంది? పెళ్లి రోజు కూడా ఆ అమ్మాయి అవతారం మారలేదు. రోజులాగే చూడీదార్లో ఉంది. పైగా తనని చూసి బెదిరిపోయి పారిపోయింది. ఏమై ఉంటుంది? ఎందుకలా పారిపోతుంది? నన్ను చూసి శుభ అని గిరిధర్ తనలో తానే అనుకుంటూ ఉండగా వెనక నుంచి మన శుభ అండి ఎందుకలా పరుగు తీస్తుంది పిచ్చిదాన్లాగా అడుగుతుంది వసంత వెనక కారులోంచి. అదే అర్థం కావట్లేదు వసు. చెప్పాను కదా మీ అన్నయ్య ఆ అమ్మాయిని సరిగ్గా చూసుకోవట్లేదని. సరే ఇంటికి పదండి, పిలిచి మాట్లాడదాం అంటూ కారులో కూర్చున్నాడు గిరిధర్. ఈవినింగ్ సూర్య వాళ్ళు వచ్చేశారు. పెళ్లి మండపం రెడీ అయింది. పెళ్లి కొడుకు దుస్తులలో సూర్య అదిరిపోయాడు. తన ఫ్రెండ్స్ వీడు హీరోలా కనిపిస్తున్నాడు అన్నారు. మరి హీరోయిన్దే లేటు అని వెంకట్ అన్నారు. చాలాసేపు ఆట పట్టించారు. సుధాకర్ ఇంటి ముందు వరండాలోనే వేసిన మండపంకి చేరుకున్నారు. ఒక పక్క భోజనపు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఊర్లో అందరూ పెళ్లికి వచ్చారు. అనుకున్న టైంకి తలపై జీలకర్ర బెల్లం పెట్టి కాళ్ళు కడిగి కన్యాదానం చేశాడు సుధాకర్. పెళ్లి జరిగిపోయింది. పెళ్లి విందు బాగా ఉందని అందరూ మెచ్చుకున్నారు. కాసేపట్లో అప్పగింతలు జరిగిపోయాయి. ఆ టైంలో ఒక పెద్ద బస్ తీసుకోవడంతో వెంటనే హైదరాబాద్ కు బయలుదేరారు పెళ్లివారు. మధ్యరాత్రి మెలకువ వచ్చింది శుభకి. పక్కన చూస్తే సుష్మా నిద్రపోతుంది. అలాగే మధ్యలో బాబు తన మెడలో చూసుకుంది. పసుపు తాడు తనని వెక్కిరించింది. లైఫ్ లో ఎప్పటికీ పెళ్లి చేసుకోవద్దు అనుకున్న తన అంబిషన్ ని కాసేపట్లో ఈ పసుపు తాడు ఉరి తీసింది. ఇన్ని రోజులు అక్కడ భయపడి బ్రతికాను, ఇప్పుడు ఇక్కడ భయపడి బ్రతకాలేమో. తాళి కడుతున్నప్పుడు సూర్య అతనిని చూసిన చూపు, అతని కళ్ళల్లో అసహ్యం ఇంకా తన కళ్ళల్లో కనిపిస్తుంది. నేనేం తప్పు చేశానని? తాళి కట్టమని నేను అడగలేదే. వాళ్ళ పరువు పోకూడదని మామయ్య ఇలా చేయించాడు. మరి దానికి నేను కూడా బలిపశువుని అయ్యాను కదా. మరి సూర్యకి ఎందుకు నాపైన అంత కోపం? సరే, కళ్ళతోనే కదా అడిగాడు, నోటితో అడగని, అప్పుడు చెప్తా నేను కూడా సమాధానం అనుకుంది సీలింగ్ చూస్తూ శుభ. ఏమైంది అప్పుడే లేచావు? కొత్త ప్లేస్ అని నిద్ర రావట్లేదా అడిగింది అప్పుడే మెలుకువ వచ్చిన సుష్మ. తెలియట్లేదక్కా అంది శుభ. చాలా కన్ఫ్యూజ్ గా ఉన్నావు కదా. అలాగే ఉంటుంది, 4 రోజులైతే అలవాటైపోతుంది. మేమేం పరాయి వాళ్ళం కాదు శుభ, నువ్వు ఇక్కడ ఇబ్బంది పడడానికి. ఒప్పుకుంటాను, మా తమ్ముడికి సడన్ గా నీతో పెళ్ళయింది. వాడు నిన్ను యాక్సెప్ట్ చేయడానికి టైం పడుతుంది. అంతే తప్ప నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. అయినా ముందు మాతో కలిసిపో. మనం ఒకరినొకరం అర్థం చేసుకుందాం, ఆ తర్వాత వాడి గురించి ఆలోచించొచ్చు అంటుంది నవ్వుతూ సుష్మా. ఇట్స్ ఓకే అక్క, మీరు పడుకోండి, బాగా అలసిపోయినట్టున్నారు అంటూ తను వాష్రూమ్ లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని మెల్లిగా బాల్కనీ డోర్ తీసింది. బయటికి రాగానే చల్లటి గాలి వీచి మేనుకు హాయిగా తాకుతుంటే కొత్తగా అనిపించింది. చుట్టూ చూసింది, మొత్తం సిటీలా ఉంది. వాళ్ళు ఉంటున్న ప్రదేశం పేరు కూడా తెలీదు. కానీ భలే వచ్చి పడ్డాను అని ఒక పిచ్చి నవ్వు నవ్వుకుంది శుభ. తను ఎప్పుడు జాబ్ కోసం వచ్చినా నేనెప్పుడు ఇలా సిటీలో ఉంటాను అని చాలా ఆశపడేది. బట్ జాబ్ తనకి రాసిలేనట్టుంది అని బాధపడింది శుభ. కాసేపు శుభ అలా నిలబడి పక్కకు తిరగగానే కొంచెం దూరంలో ఉన్న మరొక బాల్కనీ చైర్లో ఒరిగి నిద్రపోతున్నాడు సూర్య. బాగా అప్సెట్ గా ఉన్నాడు అనుకుంటా. అంతే కదా, పెళ్లి వరకు వచ్చి తను చేసుకోవాల్సిన అమ్మాయిని కాకుండా వేరెవరు మెడలోనో తాళి కడితే ఇలాగే ఉంటుంది. నేను అర్థం చేసుకోగలను అతని సిచ్యువేషన్ ని అని మనసులో అనుకుంటూ లోపలికి వచ్చింది శుభ. ఇక కాసేపటికి మళ్ళీ నిద్ర పట్టేసింది. ఎప్పుడో మార్నింగ్ 8కి మెలకువ వచ్చింది తనకి. మై గాడ్, ఇప్పటి వరకు నిద్రపోయానా? ఎవరూ లేపలేదేంటి అంటూ చుట్టూ చూస్తుంది. ఎవరూ లేరు, తనొక్కతే మంచంపై.
తను రోజు ఎర్లీ మార్నింగ్ 5కి లేస్తుంది. అలాంటిది ఇవాళ ఇలా నిద్రపోయానేంటి అని పైకి లేచి కూర్చుంది. సిగ్గుగా అనిపించింది తనకు. శుభ, లేచావా? బాగా అలసిపోయావు కదా. సరే, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, టిఫిన్ వడ్డిస్తా అంటుంది వసంత ప్రేమగా. ఆవిడ అంత ప్రేమగా అనేసరికి మనసులో ఏదో తెలియని బాధ. ఎప్పుడూ ఒకరి చేతి వంట తిని ఉండదు. ఊహ తెలిసినప్పటి నుంచి తన చిన్ని చిన్ని చేతులతో వంట చేయడం మొదలుపెట్టింది శుభ. తనకి ఎవరూ ప్రేమగా వడ్డించింది ఇప్పటి వరకు తెలియనే లేదు. కనీసం తిన్నావా అని కూడా అడగరు ఆ ఇంట్లో తనని అని ఇలా అనుకుంటూ తను ఫ్రెష్ అప్ అయి బయటికి వచ్చింది. ఏంటి మళ్ళీ చూడీదార్? నువ్వు కొత్త పెళ్లి కూతురువే. నువ్వు ఇలా ఈ బట్టల్లో ఇప్పుడే వేసుకుంటే ఎలా? కావాలంటే తర్వాత వేసుకో. బట్ ఒక 15 డేస్ నువ్వు చీర కట్టుకో, చుట్టాలు వస్తూ పోతూ ఉంటారు అంది సుష్మ. అక్క, అది సారీ, నా దగ్గర చీరలు లేవక్క. నేను ఎప్పుడు ఇలాంటి బట్టలే వేసుకుంటాను అంది ఇబ్బంది పడుతూ శుభ. అవునా, అయినా పర్వాలేదు, నా దగ్గర చాలా చీరలున్నాయి, నేను ఇస్తాను కదా, నువ్వు ఇబ్బంది పడకు అంటూ లోపలికి తీసుకెళ్లి తన చీరల్లో ఒక మెరూన్ కలర్ చీర తీసి ఆ చీర కట్టి, చూడు నువ్వు ఎంత అందంగా ఉన్నావో అంటూ కొత్తగా చేయించిన నల్ల పూసల చైన్ తన మెడలో వేసింది. అక్క, ఇవన్నీ వద్దు అంటుంది శుభ చాలా ఇబ్బంది పడుతూ. ఏంటి వద్దు? మా తమ్ముడు భార్యకనే చేయించాం, ఇవన్నీ ఇకపైన నీవే కదా అంటూ తనకి సెట్ అయ్యేటట్టు బొట్టు పెట్టి పాపెట్లో సింధూరం దిద్దింది సుష్మ శుభకి. ఏంటి వీళ్ళు ఫిక్స్ అయిపోయారా? వీళ్ళు ఫిక్స్ అయినంత మాత్రాన ఆ మహానుభావుడు ఈ సడన్ పెళ్లిని యాక్సెప్ట్ చేస్తాడా? శుభ ఇలా అనుకుంటూ ఉండగా అప్పుడే లోపలికి వచ్చిన సరోజినమ్మ శుభని చూసి చాలా సంతోషపడుతూ, ఎంత బాగున్నావే మనవరాలా, ఈ చీర కట్టులో పుట్ట బొమ్మలా ఉన్నావు, నా దిష్టే నీకు తగిలేలా ఉంది అంటూ మెటికలు విడిచి, నిన్ను ముందు చూసి ఉంటే నిన్నే ఇంటి కోడలుగా చేసుకునే వాళ్ళమని నేను నా కొడుకు ఎంతో బాధపడ్డాం ఊరి నుంచి తిరిగి వచ్చాక. నిజంగా అలా జరిగి ఉంటే మండపంలో ఇంత రభస అయ్యేది కాదు. నీతోనే పెళ్లి ఖాయం చేసేదాన్ని. అసలు ఆ రాక్షసితో చేసేవాళ్ళమే కాదు, మాయ చేశారు దొంగ సచ్చినోళ్ళు అని తిట్టుకుంటూ బయటికి వెళ్ళిపోయింది సరోజినమ్మ. సుష్మా నవ్వుకుంది, కానీ శుభ సైలెంట్ గా ఉండిపోయింది. నువ్వు ఇలా మూడిగా ఉండకు. ఎంత మంచి బట్టలు కట్టినా, ఎంత మేకప్ వేసుకున్నా ఆడపిల్లలు నవ్వితేనే అందం తెలుసా అంది సుష్మ. దానికి చిన్నగా స్మైల్ ఇచ్చింది శుభ. అది అలా ఉండాలి, పద కిందికి వెళ్దాం అంటూ తీసుకెళ్తుంది. అప్పుడే ఫ్రెష్ అప్ అయి కిందికి వచ్చిన సూర్యాని చూసి, ఏంటి నాన్న కొత్త బట్టలు వేసుకోలేదు, పైగా ఆఫీస్ కి రెడీ అయ్యావు అంటుంది వసంత. మళ్ళీ కొత్త బట్టలేంటి? ఏం చేయాలనుకుంటున్నారు? వ్రతాల రిసెప్షన్ కూడానా? ఆ పొగరుబోతు పిల్ల నాకొద్దు అంటుంటే పరువు మర్యాద అంటూ నా మెడకు తగిలించారు. ఇష్టం లేని పెళ్లి చేస్తారా నాకు? నా సంతోషంతో మీకు సంబంధం లేదా? ఎందుకు ఇలా చేశారు? ఇప్పుడు వ్రతం చేస్తే నేను తన పక్కన కూర్చోవాలా? అది ఇష్టం లేకనే అక్కడ రిసెప్షన్ కూడా క్యాన్సిల్ చేసేసాను. మీకు అసలు అర్థం అవుతుందా నా బాధ? నేను తనతో సంతోషంగా ఉండలేను అంటూ అరిచాడు సూర్య. అప్పుడే లోపలికి వచ్చాడు గిరిధర్. ఎందుకు నాన్న అంత ఆవేశం? ఇప్పుడు ఏమైందని అని అడిగాడు ఆయన కూల్గా. నీకు తెలీదా? నా నోటితోనే చెప్పాలా? నాకు శుభ నచ్చలేదు. ఇన్ఫాక్ట్ రవలి కూడా. మీరు బాధపడతారని నేను ఇప్పటి వరకు చెప్పలేదు అన్నాడు సూర్య. అదెప్పటి నుంచిరా అడిగింది వసంత ఆశ్చర్యంగా. ఆ అమ్మాయి పెళ్లి నుంచి పారిపోయినప్పటి నుంచి అయ్యుంటుంది కదా అన్నాడు గిరిధర్. కాదు, తనతో నేను మాట్లాడినప్పటి నుంచి. తన మైండ్ సెట్ అంత బాలేదు. బట్ పెళ్లి డేట్ వచ్చేసిందని సైలెంట్ గా ఉన్నాను. దేవుడి దయ వల్ల ఆ పిల్ల పారిపోయింది. ఇది ఒకందుకు మంచిదే అని హ్యాపీగా ఊపిరి తీసుకునే టైంలో మళ్ళీ ఈ పిల్లని తీసుకొచ్చి నా పక్కన కూర్చోబెట్టారు. సారీ డాడీ, ఇక పైన నా నెత్తి పైన కూర్చోబెట్టాలి అనుకుంటున్నారేమో. నా వల్ల కాదు ఆ అమ్మాయిని భరించడం. తనకి చాలా పొగరు. నాకు నచ్చలేదు, నాకు నచ్చలేదు, నాకు నచ్చలేదు అంటూ గట్టిగా అరిచాడు సూర్య. కాసేపు సైలెంట్ గా ఉండు సూర్య అంటూ పైకి చూపించాడు గిరిధర్. అప్పుడే సుష్మా శుభ కిందికి వచ్చారు. చూసావా వసంత, నీ కోడలు ఎంత బాగుందో. ఇంతకీ సాయంత్రం వ్రతం ఎంతవరకు వచ్చింది?
అని అడుగుతుంది సరోజినమ్మ. వాడికి ఇప్పుడు బిజీగా ఉందంట, మళ్ళీ ఎప్పుడైనా చేద్దాం అంటున్నాడు అత్తయ్య అని కవర్ చేస్తుంది వసంత. కుదరదు, ఇవాళ వ్రతం అయ్యాక రాత్రికి కార్యం. నేను చుట్టాలందరికీ ఫోన్ చేసేశాను. మధ్యాహ్నం 3 గంటల నుంచి రావడం మొదలు పెడతారు. 5 గంటలకు వ్రతం ఉంటుంది. పంతులు గారికి కబురు చేశాను. 4 రోజులు ఇంటి పట్టునే ఉంటే ఏం పోతుంది నానా నీకు అని అడుగుతుంది సరోజినమ్మ సూర్యాని. ఇక వీళ్ళు అర్థం చేసుకునేలా లేరు అని కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు సూర్య. శుభ కిచెన్ లోకి వెళ్ళగానే ఏం జరిగింది అని అడుగుతుంది సుష్మ తన తల్లిని. అన్ని విషయాలు చెప్తుంది వసంత. వాడి విషయాలు పట్టించుకోకండి, మనం చేసేది చెయ్యాలి. ఏం నాన్న అడుగుతుంది సరోజనమ్మ గిరిధర్ని. అవునమ్మా, నేను అదే అనుకుంటున్నాను అన్నాడు గిరిధర్. సైలెంట్ గా వాళ్ళ మాటలు విన్న శుభకి అంత పిచ్చిగా అనిపిస్తుంది. ఏంటి ఇలా అయిపోయాను నేను? నా గోల్ జాబ్ కదా. ఆ జాబ్ వచ్చాక వీళ్ళందరికీ దూరంగా ఎక్కడో బ్రతకాలి అనేది నా కోరిక. కానీ ఇవాళ ఈ ఇంట్లో కోడలిగా వచ్చి పడ్డాను. ఏంటిది అనుకుంది బాధగా శుభ. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.